సత్యమూర్తి గారు, నిన్నటి నుంచి మీరిద్దరు కూడా చెప్తూనే ఉన్నారు ఇది ముమ్మాటికి హత్య చేయాల్సిన అవసరం కొంతమందికి ఉంది అని. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే చెప్పింది అంటున్నారు. మరి ఇలా ఈ హత్య జరిగిందో లేదో తెల్లారేపాటికి భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారండి. ఇది హత్య ప్రభుత్వం చేసిన హత్య, వాళ్ళు చేసిన టార్చర్ వల్లే ఇతను చనిపోయాడు అంటున్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి అసలు ఆ విషయం అంటే అది పోస్ట్ మార్టం కూడా జరగక ముందే ఏ విధంగా తెలిసింది? అంత తొందరగా ఆయన రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? నేను అంటే ఈ డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ భూమన కరుణాకర్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అంటే మీరెలా చెప్పగలుగుతున్నారు అరెస్ట్ చేయాలి? ఆయనకు సంబంధించిన ఆధారాలు దొరకాలి కదా. ఆధారాలు అన్నీ ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డికి తప్ప ఈ హత్య చేయాల్సిన అవసరం వేరే వాళ్ళు ఎవరికీ లేదు. ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఈ హత్య అంటే చేయాల్సిన అవసరం ఒక్క భూమన కరుణాకర్ రెడ్డికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారే ప్రధానంగా దీనిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మెంబర్గా ఉన్నటువంటి ఆయన కూడా వచ్చి చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఆ కేసుకు సంబంధించి ఏ చిన్న నెగిటివ్ జరిగినా కూడా అది భూమన కరుణాకర్ రెడ్డి గారి మీదకే వస్తుందన్న విషయం వాళ్ళకి తెలియకుండానే పని చేసి ఉంటారంటారా మీరు ఆరోపిస్తున్నట్టు? మీకు ఒక చిన్న పాత అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ దాడి అందులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రమేయం ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ ఎక్కడో ఎక్యూజ్డ్ నెంబరు 107, 108, 117 ఉన్నది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ కేసుని రీఓపెన్ చేసిన తర్వాత వల్లభనేని వంశీ ఏం చేశాడు అంటే, ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న ఒక దళిత యువకుడు కంప్లైనెంట్, అంటే ఇట్లా దాడి జరిగిందండి, నా మీదే దాడి జరిగింది, ఇట్లా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి బలానా వ్యక్తులు వచ్చి దాడి చేశారు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. అతను ఒక దళిత యువకుడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతని చేత కంప్లైంట్ని విత్డ్రా చేయించారు. SC ST కోర్టులో కంప్లైంట్ విత్డ్రా చేయించారు. విత్డ్రా చేయించటం వల్ల కేసు ఇంకా ఉండదు అనుకున్నారు. ఆ తర్వాత దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసు, అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు కాకుండా ఈ దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో అతను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా పరకామణి కేసులో జరగబోతున్నది ఇదే, మీరు రాసి పెట్టుకోండి. పరకామణి కేసులో కంప్లైనెంట్ ఈ సతీష్ కుమార్, ఈయన పోలీస్ అధికారి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్. ఈయన కంప్లైంట్ చేశాడు. రవికుమార్ అనే అతను డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు, కొట్టేశాడు. వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేసి వెళ్తున్నప్పుడు ఈయన పట్టుకున్నాడు. కేసు పెట్టారు. ఆ కేసుని భూమన కరుణాకర్ రెడ్డి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశాడు. కాంప్రమైజ్ చేసిన తర్వాత కేసు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు చెప్పారు, లోక్ అదాలత్ ఇది క్రిమినల్ కేసు, లోక్ అదాలత్లో ఎట్లా కాంప్రమైజ్ చేస్తారు, అట్లా చేయటానికి వీల్లేదు, దీని మీద సమగ్రంగా విచారణ చెయ్యండి అని ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశించిన తర్వాత పరకామణి థెఫ్ట్ కేసుని టేకప్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్న క్రమంలో ఎవరైతే పరకామణి థెఫ్ట్ కేసులో కంప్లైనెంట్ ఉన్నాడో ఆ కంప్లైనెంట్ సతీష్ కుమార్ని భౌతికంగా ఎలిమినేట్ చేసేసారు. జరగబోయేది ఏంటి అంటే, ఈ పరకామణి కేసు ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరి మధ్య ఉండేది, ఎవరు రవికుమారు సతీష్ మధ్య ఉండేది. అన్లెస్ సతీష్ చెబితే తప్ప, సతీష్ వచ్చి నన్ను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోమని నన్ను ఫోర్స్ చేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పినా కానీ భూమన కరుణాకర్ రెడ్డిని నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దానికి ఆధారాలు ఉండకపోవచ్చు. అన్లెస్
ఈ రవికుమార్ ఆస్తుల్ని రాయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆస్తుల్ని స్వామివారికి 14 కోట్లది రాయించి 14,48,00,000 రూపాయల ఆస్తులు స్వామివారికి రాయించి దాదాపు ఇంకొక 100-150 కోట్ల రూపాయల ఆస్తుల్ని కొట్టేసిన వాళ్ళు భయపడాలి, వాళ్ళ ఆధారాలు ఉంటాయి కాబట్టి. అట్లా ఒక పోలీస్ ఆఫీసర్ ఇరుక్కుంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా అట్లా ఆస్తులు కొట్టేస్తే ఇరుక్కుంటాడు. రవికుమార్ ఆస్తుల్ని కొట్టేసిన వాళ్ళల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి కూడా దొరుకుతాడు. మరి భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మీరు ఎలా అంటున్నారు? అదే చెప్తున్నా. భూమన కరుణాకర్ రెడ్డి ఆస్తులు కొట్టేసిన వాళ్ళల్లో లేకపోతే నా మీద ఒత్తిడి తెచ్చాడు అని చెప్పినా కానీ కోర్టులో పరకామణి కేసు భూమన కరుణాకర్ రెడ్డి మీద నిలబడకపోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి ముఠా అంతా కూడా వీళ్ళు టార్గెట్ చేసి వీళ్ళు భయపడిపోయి, ఎందుకంటే సతీష్ కుమార్ భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్తాడు. చెప్పిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఆస్తులు కొట్టేసిన వాళ్ళల్లో రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్న వాళ్ళ పేర్లు బయటకు వస్తుంది. ఆ పేర్లలో మరి భువన కరుణాకర్ రెడ్డి కూడా ఉండి ఉంటాడు, లేదు ఆయన బెనామీలు ఉండి ఉంటారు, లేదు ఆయన చెప్పిన వాళ్ళు, లేకపోతే ఆయన కొడుకు ఎవరో ఉండి ఉంటారు. లేకపోతే ఇంత దారుణమైన పనికి ఒడిగట్టరు. ఇప్పుడు పరకామణి కేసుకు సంబంధించి కేసు రాజీ చేయటానికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేసిన దాంట్లో తప్పించుకోవటానికి వీలుంటుంది, కానీ ఇప్పుడు ఈ సతీష్ మర్డర్ కేసులో తప్పించుకోవడానికి వీలుండదు. అంతకుముందు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేసు ఎట్లా జరిగిందో ఈ పరకామణి కేసు కూడా అట్లాగే జరిగింది. ఇందులో మొత్తం భూమన కరుణాకర్ రెడ్డి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చెయ్యటానికి తెగబడ్డారు అనేది ఇప్పుడు మొత్తం మీరు తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. సామాన్య మానవులు కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డే దీని వెనక ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నారు. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు డిమాండ్ చేశాను భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నాను అంటే, మర్డర్ జరిగిన వెంటనే, అంటే మర్డర్ జరిగిన విషయం బయటికి వచ్చి రాకముందరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం మొదలుపెట్టారు. ముందు సాకే శైలజానాథ్ తోటి మాట్లాడిచ్చారు. సాకే శైలజానాథ్ వచ్చి ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ అన్నాడు. ఆ తర్వాత ఇంకా మొదలుపెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా. స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ని పైనుంచి కింద దాకా అందరూ చదువుతూ ఉన్నారు. అంటే మర్డర్ జరిగింది, అతను కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడు అని ఫస్ట్ వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు ఒకవైపు వస్తున్న టైంలోనే ఈ వైసీపీ బ్యాచ్ లీడర్లందరూ కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ప్రభుత్వం చేసిన హత్య అని మొదలుపెట్టారు. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వం హత్య చేసింది, ప్రభుత్వం చేసిన హత్య అని ఎట్లా చెప్పగలుగుతారు వీళ్ళకి తెలియకపోతే? వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళే మర్డర్ చేసిన విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే ఆ ఆర్గ్యుమెంట్ తోటి బయటకు వచ్చారు. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఈ దోషులు ఎవరైతే ఫిజికల్గా అది అటాక్ చేసి అతని మీద దాడి చేసి భౌతికంగా హింసించి చంపారో వాళ్ళందరూ పట్టుబడాలి అంటే ముందుగా భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్క పెడితే వీళ్ళకున్న ధన బలంతో ఈ మొత్తం, అంటే ఈ గ్యాంగ్ అంతా కూడా కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టి కూర్చొని ఉన్నారు 5 సంవత్సరాల అధికార కాలంలో. అందుకని వాళ్ళ ధన బలంతో ఎవరినైనా కొనగలుగుతారు, ఎవరినైనా చంపగలుగుతారు, ఎవరినైనా అసలు ఫిజికల్గా ఎలిమినేట్ చేయటం అనేది వీళ్ళకి చాలా అతి సాధారణమైన విషయంగా మారిపోయినది. అందుకనే ఇమ్మీడియట్గా భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి పోలీసులు. దానికి సంబంధించి చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోకపోతే వీళ్ళు మొత్తం అక్కడున్న ఆధారాలు మొత్తం చెరిపేస్తారు, తారుమారు చేస్తారు, సాక్షుల్ని తారుమారు చేస్తారు, సాక్షుల్ని గాయబు చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.